సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఈరోజు నేను నువ్వు తేలిపోవాల్సిందే. ఇప్పుడు ఎరగదేస్తాడు చూడు మనోడు. చూస్తున్నా. ఏమనుకున్నా నా గురించి? మీరేం మాట్లాడాలనుకున్నా ముందు లుంగి దించి మాట్లాడండి. ఇది ఎప్పుడు ఎత్తేసాను? ఏం చెప్పడానికి వచ్చారు? ఏం అడగడానికి వచ్చారు? చెప్పేవారు కాగలేవా? స్టవ్ మీద పెనం వేసా, పెనం మీద గుడ్డు కొట్టి ఆమ్లెట్ వేసా. ఆమ్లెట్ వేయడం అంటే అంతేనా? చిన్నప్పటి నుంచి ఆమ్లెట్లు తింటున్నాను. బ్యాచులర్గా ఉండేటప్పుడు రోజుకి 4 ఆమ్లెట్లు తినేవాడిని తెలుసా. చెప్పాలంటే ఆమ్లెట్లో పుట్టానే, ఆమ్లెట్లోనే పెరిగాను. ఏ సెంటర్లో ఏ ఆమ్లెట్ ఎలా ఉంటుందో చెప్పగల సీనియారిటీ, కెపాసిటీ నాకు ఉంది. ఇప్పుడు నువ్వు వేసిన ఆమ్లెట్ తిన్న తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టేస్టీగా ఉన్న ఆమ్లెట్ తిన్నాను మీనాక్షి. కొంచెం ఎక్కువ కాకుండా, కొంచెం తక్కువ కాకుండా, ఉప్పు కారం కరెక్ట్గా వేసావు. పచ్చిగా లేకుండా, మాడిపోకుండా కరెక్ట్గా కాల్చావు. అద్భుతంగా ఉంది మీనాక్షి. నీ చేతి వంట ముందు అమృతం కూడా వేస్ట్. అంతా బాగా చేశావు. కడిగేస్తాడనుకుంటే పొగుడేస్తున్నాడేంటి బాబాయ్? కండలు తిరిగిన మొనగాడైనా, ప్రపంచాన్ని జయించే వీరుడైనా పెళ్ళాల ముందు పిల్లులే అని నాకిప్పుడే అర్థమవుతోంది రవి. మీకు అంత నచ్చిందా? నువ్వు చేశాక అంత నచ్చపోవడం ఏంటి మీనాక్షి? కావాలంటే వాళ్ళని అడుగు. మనల్ని ఇరికించాడేంటి బాబాయ్? రవి, కష్టపడి వంట చేసిన వాళ్ళకి తిన్న తర్వాత ఎలా ఉందో చెబితే వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. తిన్నారు కదా, ఎలా ఉందో మీనాక్షి చెప్పండి. తిన్న తర్వాత చెప్పడానికి ఏమొచ్చింది మీకు? చెప్పండి. ఆయన మాటలతో చెప్పాడమ్మా. మాకైతే నోట్లో పెట్టుకోగానే కళ్ళమ్మట నీళ్లు బొట 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 కారిపోయాయనుకో. టేస్ట్ గురించి చెప్పమంటే నీళ్ల గురించి చెప్తారంటే? అదే బాబు, అంత రుచిగా ఉన్న ఆమ్లెట్ త్వరగా అయిపోతుందేమోనన్న టెన్షన్తో నీళ్ళు వచ్చాయి బాబు. దట్స్ గుడ్. ఐ లైక్ యూ. సార్ మాకు ఇవ్వనన్నారు మేడం. మేమే బలవంతంగా తీసుకుని తిన్నాం. ఏం టేస్ట్ అబ్బా. సార్ మాకు ఇవ్వకుండా ఒకడే తినేస్తాడని భయపడి చేతిలోంచి లాక్కుని మరీ తిన్నాం. లాస్ట్ ముక్క నేనే తిన్నానమ్మా. అదిరిపోయింది మేడం. అసలు ఆమ్లెట్ అమ్మా నోట్లో దిగితే మాట్లాడుతుంది, గొంతులో దిగితే పాట పాడుతుంది, కడుపులో దిగితే డ్రమ్స్ వాయించేస్తుంది. అలాంటి ఆమ్లెట్ జీవితంలో మొట్టమొదటిసారమ్మా తినడం. ఇంకొంచెం తిందాం అనుకునేసరికి అయిపోయింది అన్నాడు బాబు. చాలా ఫీల్ అయిపోయామమ్మా. ఫీల్ అవడం ఎందుకు? మీరు అడిగితే మీనాక్షి వేయనుంటుందా? మీనాక్షి మీకు అంత గయ్యాలా కనిపిస్తుందా? అడగకపోతే మీనాక్షి ఫీల్ అవుతుంది. అడగండి, కమాన్. ఏమి అనుకోకపోతే ఇంకొక ఆమ్లెట్. డబుల్ ఆమ్లెట్ వేసిస్తాను. డబుల్ ఆమ్లెట్, లక్కీ విలాస్. మీనాక్షి మీకు డబుల్ ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది. నువ్వేదో చేసేస్తావు అనుకుంటే ఇలా చేసేవేంటి బాబు? నేనేం చేశాను? అంతా రివర్స్ చేసేసారు కదా సార్. 6 పెగ్గులేసాగా మ్యాటర్ రివర్స్ లో రాకుండా
స్ట్రైట్గా ఎలా వస్తున్నారు బ్లడీ ఫుల్. మందు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు తప్ప నాకు తెలియదు అనుకున్నారా? నాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. నీ చేతి వంట ముందు అమృతం కూడా అంతా బాగా చేశావు. కోపంలో కావాలని ఉప్పు కారాలు ఎక్కువగా వేశాను. అయినా కూడా ఆయన నన్నేం అనలేదు. బర్త్డే రోజు అనవసరంగా ఆయన్ని బాధ పెట్టినట్టున్నాను. మీనాక్షి, నువ్వు అందంగా ఉంటావు, కానీ నీ మనసు అందంగా ఉండదు. కట్టుకున్న మొగుడిని బాధ పెట్టడమే కాదు, బాధపడేవాడిని ఇంకా ఇంకా బాధ పెట్టాలనుకునే నీ మెంటాలిటీ నాకు నచ్చలేదు. ఆడదానికి అణకువే అందం అంటారు, కానీ నీకు ఒళ్ళంత పొగరే. ఎన్నో సంవత్సరాల తర్వాత హ్యాపీగా బర్త్డే చేసుకున్నాను. నా పుట్టినరోజు నాడైనా మంచిగా వంట చేసి పెడితే నీ సొమ్మేమైనా పోతుందా? ఎందుకే నీకు అంత పొగరు? అక్కడ బాబాయ్ రవిల ముందు నీ పరువు తీయడం, నిన్ను అవమానించడం ఇష్టం లేక కూరుకున్నానే. నా మంచితనాన్ని నా చేతగానితనం అనుకుంటావు నువ్వు ఇలాంటి దానివని నాకు తెలిసే. కానీ ఏదో ఒక రోజు మారతావని నువ్వేం చేసినా క్షమిస్తున్నాను. కానీ నువ్వు మారవు. ఈ ప్రపంచం అంతా మారినా కూడా నువ్వు మారవు. ఏంటే, నేను నీకోసం నటించాలా? నేను ఉమాదేవి ఇంటికి వెళ్ళకూడదా? ఆవిడతో నేను మాట్లాడకూడదా? నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నీ మాట నెగించుకోవాలని చూస్తున్నా. ఏమనుకుంటున్నావా? నా గురించి ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి నేనేమైనా నీ చెడప్పిన అనుకుంటున్నావా? హ్యాండ్ కర్చీఫ్ అనుకుంటున్నావా? నీ మొగుణ్ణే. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో, ఏం చేస్తే నువ్వు నేను చెప్పినట్టుంటావో హ్యాండ్ నాకు తెలుసు. ఇక్కడ కాదు, నీ పంచెత్తా. నా పుట్టినరోజు నాడు బాబాయ్ రవిల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అంటే నేనేం చేయలేను అనుకున్నావా? నువ్వు చేసిన పని
నేను ఎవరితోనైనా చెప్పుకోగలను. హ, కానీ ఇప్పుడు నేను చెయ్యబోయే పని మాత్రం నా మొగుడు నన్ను ఇలా చేశాడని ఎవరితోనూ చెప్పుకోలేవు. ఆ రోజు పిల్లలు నాకు ముద్దు పెట్టమంటే ఇష్టం లేకుండా నాకు ముద్దు పెట్టావు. ఆ రోజున ఇరిటేటింగ్ రియాక్షన్ ఇంకా నాకు గుర్తుంది. అంత తేలిగ్గా మర్చిపోతాను అనుకున్నావా? నువ్వు ఇరిటేటింగ్గా ముద్దు పెడితే నేనిప్పుడు బలవంతంగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఏం చేయగలవు? ఏం చేస్తున్నారు? నన్ను ఈ గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? మొగుడు పెళ్ళాల మధ్య ఎవరో అడ్డు రాకూడదని, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. Shut up! పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏం చేస్తావు? నా ఒంటి మీద చేయేసి చూడండి. ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. ఆగండి. ఏదో తాగారులే అని ఊరుకుంటుంటే వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారా? మన పాప కోసం మన భార్యాభర్తలుగా నటిస్తున్నామే తప్ప మన మధ్య ఇంకెలాంటి సంబంధమూ లేదు. లేదని తెలిసినా కూడా మీరు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. నా మీద చెయ్యి పడిందో మీరు నా భర్తని కూడా చూడను. నేనేం చేస్తానో నాకే తెలీదు. నర్మాయ్, ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏమన్నా? నీకు నాకు ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేదని నువ్వు చెప్తే సరిపోదు. మనం భార్య భర్తలు అని చెప్పడానికి ఆ ఉన్న ఇద్దరు పిల్లల సాక్ష్యం చాలదా? తాళి కట్టిన మూడు దగ్గరికి పెళ్ళంగా నటించడానికి వచ్చిందనవి. ఇది కూడా నటనే అనుకో. మీనాక్షి,
ఏంటి మీనాక్షి, ఏదైనా పేడకలొచ్చిందా? ఆ, దాహంగా ఉంటే నీళ్లు తాగుదామని వచ్చాను. నువ్వు చెబుతున్నది అబద్ధమని నీ కళ్ళు చెబుతున్నాయి మీనాక్షి. నీకెలాంటి కల వచ్చుంటుందో, అది నిజము నువ్వెంతగా భయపడుతున్నావో నేను ఊహించగలను మీనాక్షి. నేను భర్తనన్న అభిప్రాయం నీకు లేకపోయినా నువ్వు నా భార్యవన్న గౌరవం నీ మీద నాకుంది మీనాక్షి. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియకపోయినా నా మనస్సాక్షికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ప్రేమించిన వాళ్ళెవరూ ప్రేమించిన మనిషిని బాధ పెట్టాలనుకోరు. నేను అలాంటి వాడినేం కాదు, నువ్వేం భయపడక్కర్లేదు. నీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణే కావచ్చు, కానీ భార్యని బలవంతంగా అనుభవించాలనుకునేంత చెడ్డవాణ్ణి కాదు. మందు తాగడం తప్పే, కాదనడం లేదు. మందే కాదు, విషం తాగినా కూడా నా క్యారెక్టర్ మారదు. నా క్యారెక్టర్ మారదు కాబట్టి నీకొచ్చిన కల ఎప్పటికీ నిజం కాదు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళి పడుకో మీనాక్షి. గుడ్ నైట్. అమ్మా, రోజు నాన్నగారు స్కూల్కి డ్రాప్ చేస్తారు కదమ్మా, ఈరోజు నువ్వు వస్తున్నావేంటమ్మా? మీ నాన్నగారికి ఎక్కడికో బయటికెళ్లే పనుందంట, అందుకే నేను వస్తున్నాను. నువ్వెందుకమ్మా రావటం? మాకు దారి తెలుసుగా, మేం వెళ్ళిపోతాంలే. మీ స్కూలేం దగ్గర కాదురా, ట్రాఫిక్లో మీరు వెళ్ళలేరు. నీకెందుకమ్మా శ్రమ? చెల్లిని నేను తీసుకెళ్తాను, నువ్వు ఉండిపో అమ్మా. నువ్వు తీసుకెళ్ళగలవా? నేనున్నాను కదమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్తానులే. అమ్మ వస్తానంటాను కదన్నయ్య. అమ్మకి నాన్నకి రోజు రావటం కుదరదు కదాను. ఒక్కసారి అలవాటైతే మనమే వెళ్ళిపోవచ్చు. నువ్వు రావద్దమ్మా. సరే అయితే. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అమ్మా, బాయ్ బాయ్. ఏంటన్నయ్య నువ్వు? నాన్నకు పనుందని అమ్మ వస్తుంటే అమ్మని కూడా రాకుండా చేసావు. ఇప్పుడు మనం అంత దూరం నడిచెళ్ళాలా? నడిచెందుకెళ్తామను, బైక్ మీద వెళ్దాం. నాన్న లేకుండా బైక్ మీద ఎలా వెళ్తాం? అమ్మ నాన్న రాకపోయినా మనకి స్వామి ఉన్నారు కదా, స్వామి తీసుకెళ్తారు. స్వామి మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారా? మనం అడగాలే కానీ ఎక్కడికైనా తీసుకెళ్తారు. స్వామి ఒకసారి రండి స్వామి, అర్జెంటుగా రండి స్వామి. జై శ్రీరామ్. అను, స్వామి వచ్చారను. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను త్వరగా రమ్మని అంత ఆతృతగా పిలిచావు. ఇంత ఉదయాన్నే నాతో పనే వచ్చింది బాలక. మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళండి స్వామి, అందుకే పిలిచాను. బడికి వెళ్ళడానికి, పచారీ సామాన్లు కొట్టుకు వెళ్ళడానికి నన్ను పిలవడం అవసరమా బాలక? తప్పేముంది స్వామి, మీ చేత పనులు చేయించుకుంటున్నామని ఫీల్ అవుతున్నారా? శ్రీరాముడు శబరంగిలు తినలేదా? శ్రీకృష్ణుడు కుచేలుడిచ్చిన అటుకులు తినలేదా? ఇప్పుడు మీరు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తే తప్పేముంది స్వామి? నీకు రోజురోజుకి మాటలు ఎక్కువైపోతున్నాయి. నీతో మాట్లాడుతూ కాలయాపన చేయడం కన్నా అడిగిన చోటుకి తీసుకెళ్లడమే ఉత్తమం. రండి, తీసుకువెళ్తాను. ఎలా తీసుకెళ్తారు? నా భుజాలపై కూర్చోండి, తీసుకువెళ్తాను. మీరు గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్తే మేము పక్షులమనే ఫీలింగ్ వస్తుంది తప్ప మనుషులమనే ఫీలింగ్ రాదు స్వామి. అయితే మన ముగ్గురు నడిచే వెళ్దాం. నడిచే వెళ్ళడానికైతే మీరెందుకు రావడం? మేం వెళ్ళలేమా? మరి నేనేం చెయ్యాలి బాలక? ఏదైనా బైక్ మీద తీసుకెళ్లి
మమ్మల్ని స్కూల్ దగ్గర దింపండి. ఆ, ఏ మీకు బైక్ డ్రైవింగ్ రాదా? దేవుడికి అసాధ్యం కానిదంటూ ఏది ఉండదన్నయ్య. అంతే కదా స్వామి? ఆ, నిజమే తల్లి. అయితే త్వరగా తీసుకెళ్ళండి. ఆ వాహనం నేను నడిపితే నా వాలం దారిలో జనానికి తగులుతూ ఇబ్బందిగా ఉంటుంది బాలక. ఎవరికి తగలకుండా మీ వాళ్ళం నేను పట్టుకుంటానులేండి స్వామి. అర్థం చేసుకో బాలక. నేను కనిపించకుండా వాహనం నడిపితే జనం మాయ అనుకుని భయపడతారు. స్కూల్ కి టైం అవుతుంది స్వామి. త్వరగా రండి స్వామి. తప్పుతుందా? సరే, జై శ్రీరామ్. హై